నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. రైతు మిత్రులారా, ఈ వేసవిలో మన దగ్గర ఏ ఏ పంటలు సాగు చేస్తున్నాము, ఆ పంటలకు సంబంధించి ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది, దాని నివారణ చేయాలంటే ఏం చేయాలి, ఈ వేసవి పంటల్లో అధిక దిగుబడి సాధించడం ఎలా, ఇలాంటి అనేక విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు సైంటిస్ట్ కె చిరంజీవి సార్. సార్ నమస్తే. నమస్కారం అండి. వెల్కమ్ టు స్టూడియో. సార్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అసలు మన రాష్ట్రం విషయానికి వస్తే ఈ వేసవిలో ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తున్నారు? రైతు మిత్రులకు నమస్కారం. ఈ మన తెలంగాణలో చూసినట్లయితే ముఖ్యంగా వరి, మొక్కజొన్న, వేరుశెనగ, పెసర, వరి తర్వాత పెసర పంటలని అధికంగా సాగు చేయడం జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు మనం ఈరోజు కలుపు గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే మన రైతు మిత్రులకి కలుపు మందులు ఎప్పుడు వాడాలి, ఏం వాడాలి అనేది చాలా డౌట్స్ ఉంటాయి. కాబట్టి ముందు కలుపు గురించి మాట్లాడుకునే క్రమంలో అసలు ఈ కలుపు మందులు అంటే ఏంటి, అవి వాడాల్సినటువంటి అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా కలుపు మొక్కలు అనగానే ఒక పంట మొక్కలు పెరగవలసిన ప్రదేశంలో పెరగకుండా ఇంకొక ప్రదేశంలో పెరగడాన్ని మనము కలుపు మొక్కలు అంటాం. ఈ కలుపు మొక్కలను నివారించుకోవడానికి వాడే రసాయన పదార్థాలనే కలుపు మందులు అంటూ ఉంటాం. ఓకే సార్, వాడాల్సిన అవసరం ఏంటి సార్? ఈ కలుపు మందులు ఒకవేళ కనుక మనము ఒక విత్తినప్పటి నుంచి 30 నుంచి 35 రోజుల వరకు చాలా ఈ మన ప్రధాన మొక్కలకి ఈ కలుపు మొక్కలు విరగడం వల్ల ఖనిజాల కోసం, నీటి కోసం, సూర్యరశ్మి కోసం పోటీపడి మన వ్యవసాయ దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు మొక్కలను నివారించడం అనేటువంటిది అత్యంత ముఖ్యమైన అవసరం. ఎస్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు కలుపు మందులు వాడాలి అనుకుంటున్నారు, అవసరం వచ్చింది, అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు రైతు మిత్రులు? ముఖ్యంగా కలుపు మందుల వాడకంలో చాలా జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం విచక్షణ రహితంగా కలుపు మందులను విచక్షణ రహితంగా స్ప్రే చేసినట్టయితే మిగతా మొక్కలు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి చెప్పాలంటే, మనం కలుపు మందులు విత్తిన వెంటనే ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ అంటాము. విత్తిన 1 నుంచి 2 రోజుల లోపల వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సరి అయిన మోతాదులో సరి అయిన ఈ రసాయనాలను వాడినట్టయితే మనం కలుపును నిరోధించవచ్చు. అదే కాకుండా ఈ పంటకు సూచించినటువంటి కలుపు మందులనే మనం వాడాలి. అదర్వైజ్ ఒకవేళ ఆ విధంగా కానట్టయితే విత్తనం, మనం వేసిన విత్తనం జర్మినేషన్ రాకుండా పోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వేరే అవరోధంగా మారి మొక్కలు మనం నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సూచించిన కలుపు మందులను మాత్రమే వాడినట్లయితే రైతులు ఈ కలుపుని నిరోధించి లేదా కలుపును లేకుండా చేసుకుని మన పంట దిగుబడి పెంచుకునే అవకాశం ఉంటుంది. ఓకే, కలుపు గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనము మన తెలంగాణ విషయానికి వస్తే ఎక్కువగా పండించే పంట వరి. కాబట్టి వరి గురించి చెప్పండి సార్. అసలు వరికి సంబంధించి ఎలాంటి కలుపు ఉంటుంది, వరి నాటిన వెంటనే వాడాల్సినటువంటి కలుపు మందులు ఏంటో ఒకసారి వరి పంట గురించి. ప్రధానంగా మనము ప్రధాన పొలంలో మనం నాటు వేసుకున్న తర్వాత, నాటు వేసిన వెంటనే నెక్స్ట్ డేనే మనం ఈ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ కనుక మనం దమ్ము చేస్తాము, దమ్ము సరిగా చేయనట్లయితే మనకు కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. సరిగా మనం దమ్ము చేసుకొని మళ్ళీ గొర్రెలు తర్వాత వరి నాటుకుంటున్నాం. 21 రోజుల నారిని ప్రధాన పొలంలో మనం నాటు వేసుకుంటాం. నాటు వేసుకున్న వెంటనే మనము ఈ కెమికల్స్ని, అంటే ఈ రసాయనాలను మనం పిచికారీ చేసుకుంటాం. ఈ రసాయనాలు ముఖ్యంగా బుటాక్లోర్ కానీ లేకపోతే ప్రెట్లాక్లోర్ ఒక ఎకరానికి 500 నుంచి 600 మిల్లీలీటర్ల ఈ ప్రెట్లాక్లోర్ మందుని 20 కేజీల ఇసుకలో కలిపి మనం చల్లుకోవాలి. ఈ విధంగా చల్లుకున్నట్టయితే మనం కలుపును ఇనిషియల్ అంటే ప్రారంభ దశలోనే మనము ఈ కలుపును తగ్గించుకొని పంట చాలా మంచిగా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీ స్టేజ్లో అంటే ప్రారంభ దశలోనే మనం ఇతర మొక్కల్ని పెరగకుండా ఉండే విధంగా చేసుకోవడానికి ఈ ప్రీ ఎమర్జెన్స్ హెర్బిసైడ్ను, బుటాక్లోర్ను కానీ ప్రెట్లాక్లోర్ను కానీ ఎకరానికి 500 నుంచి 600 మిల్లీలీటర్లు ఒక సుమారు ఇసుకలో ఒక 20 కిలోల ఇసుక తీసుకొని ఇసుకలో మిక్స్ చేసి మనం చల్లుకున్నట్టయితే ఈ కలుపును కొంతవరకు మనము తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు మీరు కలుపు మందుకు సంబంధించి ప్రధాన పొలంలో ఇనిషియల్ టైంలో చెప్పారు కాబట్టి ఒక 5 నుంచి 20 రోజులు అయిపోయింది. ఆ తర్వాత అప్పుడు కలుపు మందులకు సంబంధించి ఎలా వాడాలి ఏంటి దాని గురించి? మనము నాటిన తర్వాత నాటిన 8 నుంచి 10 రోజుల తర్వాతనైతే
పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ ఈ మందుని 80 నుంచి 100 గ్రాములు ఒక ఎకరానికి 200 లీటర్ల వాటర్లో కలుపుకొని స్ప్రే చేయాలి. అదేవిధంగా నాటిన తర్వాత 15 నుంచి 20 రోజులైన తర్వాత సెహలోపాప్ బ్యూటైల్ 250 నుంచి 300 250 నుంచి 300 ml మందును 200 లీటర్ వాటర్లో మిక్స్ చేసి స్ప్రే చేసుకున్నట్టయితే మనం ఈ కలుపును మనం నిరోధించుకుంటాం వల్ల మొత్తం. ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ నాటిన వెంటనే 500 నుంచి 600 ml ప్రెట్లాక్లోర్ని ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు. అదేవిధంగా 8 నుంచి 10 కానీ 10 నుంచి 15 రోజులకు పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ అంటాం. ఈ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని సెహలోపాప్ బ్యూటైల్ కానీ పైరోసల్ఫ్యూరాన్ కానీ ఈ 15 నుంచి 20 రోజుల మందుని మనం స్ప్రే చేసుకున్నట్టయితే ఈ కలుపును మనం సమర్థవంతంగా మనం నిరోధించుకుంటాం. ఓకే, ఇంకా ఇప్పుడు మనము వరి విషయానికి వస్తే ఇంకా ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది, వాటి యాజమాన్యం ఏ విధంగా చేయాలంటే వరికి సంబంధించి కలుపు యాజమాన్యం గురించి వివరిస్తారా? ముఖ్యంగా మనము వరి పంటలో ఒక ఇనిషియల్గా దుబ్బు వచ్చేంత వరకు మనకు ఈ కలుపు సమస్య మనకు ఎక్కువ ఉంటుంది. మన దుబ్బు ఒక 40 నుంచి 45 రోజుల వరకు ఈ మనకు ఈ కలుపుతో కొంత సమస్య ఉండే అవకాశం ఉంటుంది. 45 రోజుల తర్వాత ఆటోమేటిక్గా మనకు మొక్క పెరుగుతుంది కాబట్టి మనకు ఈ కలుపును పెద్ద సమస్య ఉండకపోవచ్చు. కానీ ఇనీషియల్ 45 రోజులు మాత్రం చాలా పంటతో క్రిటికల్ ఏజ్ అంటాం, చాలా సంక్లిష్టమైన దశ ఇది. ఈ 45 రోజులు కనుక మనం ఈ కలుపు రాకుండా మనం ఈ కెమికల్స్ ప్రీ ఎమర్జెన్సీ కానీ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్ కానీ వాడుకున్నట్లయితే బాగుంటుంది. ఈ వరి పంటలో ముఖ్యంగా ఊదా కానీ ఈ వెడల్పాటి గడ్డి జాతి మొక్కలు కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ కలుపు కూడా మొక్కను ఏపుగా పెరగకుండా చేసి మన ప్రధాన వరి పొలాన్ని కొంచెం ఎక్కువ పెరగకుండా చేసి చివరికి దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ కలుపు మొక్కలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, చిరంజీవి గారు, ఇంకొక విషయం ఏంటంటే రబీ విషయానికి వస్తే మన తెలంగాణ రైతులు ఎక్కువగా మొక్కజొన్నను కూడా ఎక్కువగా సాగు చేస్తుంటారు. కాబట్టి ఈ మొక్కజొన్న విషయానికి వస్తే కూడా మొక్కజొన్నకు సంబంధించి ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది, వాటి యాజమాన్యం అంటే ఏ విధంగా చెప్తారు? అండ్ ఒక కాలర్ మనకు లైన్లో ఉన్నారు, ముందు కాలర్తో మాట్లాడి తర్వాత క్వశ్చన్కి ఆన్సర్ చేదురు. నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. మీ పేరేంటండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జయశంకర్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, చెప్పండి, మీ క్వశ్చన్ అడగండి. మేడం నమస్తే అండి, మీ వాయిస్ వినిపిస్తుంది, మీ క్వశ్చన్ అడగండి. చిరంజీవి గారు ఇక్కడే ఉన్నారు, ఆన్సర్ ఇస్తారు. మేడం జయశంకర్ జిల్లా, మేము వరి పొలం ఒక ఎకరం పొలం వేసాం మేడం. మామూలుగా ఏంటంటే ఇప్పుడు నాటేయకుండా వడ్లు ఒక 2 days నానబెట్టి చల్లినాం మేడం. ఓకే, నేరుగా విత్తే విధానంలో నాటేది. ఓకే, అవును మేడం. ఓకే, మామూలుగా మామూలుగా ఇట్లా బాగానే వచ్చింది మేడం. కాకపోతే ఇప్పుడు 21 days అవుతుంది మేడం ఈ రోజుకు. మేడం చెప్పండి, వినిపిస్తుంది. 21 days అవుతుంది. మనం ఇప్పుడు దానికి గడ్డి మందు కొట్టాలి కదా మేడం. ఓకే సార్, క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేరుగా విత్తే విధానంలో 21 days అవుతుంది, ఎక్కువగా ఇప్పుడు మరి గడ్డి మందు కొట్టాలా ఏంటి అనేది వారి క్వశ్చన్. మనము మీరు 15 నుంచి 20 రోజులు అవుతుంది కాబట్టి మనం నేరుగా అంటే డైరెక్ట్ సీడింగ్ అంటాం, నేరుగా వెదజల్లుకున్న వరి వల్ల ఇప్పుడు 15 రోజుల కాల వ్యవధిలో ఉంది కాబట్టి పంట, దీనికి సెహలోపాప్ బ్యూటైల్ ఈ మందుని సుమారుగా 250 నుంచి 300 ml 250 నుంచి 300 ml మందును కనుక పిచికారి చేసినట్టయితే మనం కలుపును మనం నియంత్రించుకోవచ్చు. ఓకే, మొత్తానికైతే ఇప్పుడు కలుపు నియంత్రణకు సంబంధించి మీరు చెప్పిన పద్ధతులు పాటిస్తే సరిపోతుంది అంటారు, అంతేనా? అంటే నేరుగా విత్తే విధానంలో ఇంకా కలుపు ఏమైనా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందా? అంటే దానికి మనం రెగ్యులర్ విధానం కన్నా దీనికి ఎలా డిఫరెన్స్ ఉంటుంది? కొంచెం నీరు కనుక మనకు తక్కువ నీరు ఉన్నట్టయితే, నీరు సరిగా లేనట్టయితే ఇనిషియల్గా మనం కొంచెం నీరు తక్కువ పెట్టుకుంటాం కాబట్టి కలుపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి దీనికి మనం 15 నుంచి 20 రోజులలో సెహలోపాప్ బ్యూటైల్ 250 నుంచి 250 నుంచి 300 ml ఈ మందుని ఒక 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్టయితే ఈ కలుపును నివారించుకోవచ్చు. ఎస్, ఓకే. మనము కాలర్ కంటే ముందు మొక్కజొన్న గురించి కూడా మాట్లాడుకుంటున్నాం కాబట్టి సార్, రబీలో మొక్కజొన్న పరిస్థితి ఏంటి, ఎలాంటి కలుపు వస్తుంది, దాన్ని యాజమాన్యం ఈ విధంగా చేయాలంటే? ఇప్పుడు మొక్కజొన్న పంట ముఖ్యంగా మనకు వరి తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో
ఆ, వరి తర్వాత మళ్ళీ రబీలో అంటే మనం యాసంగిలో మొక్కజొన్న వేసుకుంటాం. మొదట వరి వేసుకున్న తర్వాత మొక్కజొన్న వేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వరి తర్వాత ఎండిన తర్వాత లోతైన దుక్కి కనుక చక్కగా లేకపోతే మనకు కొంచెం ఈ కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొక్కజొన్నలో కలుపు నివారణకి ఈ పోస్ట్ ఎమర్జెన్సీ మొక్కజొన్న విత్తిన వెంటనే ఒక 48 గంటల లోపు అట్రజిన్ మందుని, ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ అంటాం, అట్రజిన్ మందుని 800 నుంచి 1 kg మందుని ఒక 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి మనం పిచికారీ చేసుకున్నట్టయితే ఈ మొక్కజొన్నలో వచ్చే కలుపు మందులని మనము కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మనము ఈ మొక్కజొన్నతో పాటు ఇంకేదైనా పంటని అంతర పంటగా వేసినట్టయితే అలాక్లోర్ మందుని మనం పిచికారీ చేసుకోవాలి. ఈ అలాక్లోర్ మందుని సుమారు ఎకరానికి ఒక 2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఒకటే పంట కనుక మనం సాగు చేసుకున్నట్టయితే, ఒక మొక్కజొన్న అయితే మనం అట్రజిన్ మందుని పిచికారీ చేసుకున్నట్టయితే మనం సమర్థవంతంగా ఈ కలుపు మొక్కలను నియంత్రించుకోవచ్చు. మామూలుగా సాధారణంగా ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వస్తే మొక్కజొన్నలో ఎలాంటి కలుపు ఎక్కువగా కనిపిస్తుంది? అంటే మనకి ఎక్కువగా వేటి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు రైతు మిత్రులు? ముఖ్యంగా ఊద, గరక, ఎక్కువ వెడల్పటి ఆకులు ఉండే ఈ కలుపు మొక్కలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, మనము ఇక్కడ వేరుశనగ పంటను కూడా ఎక్కువగానే సాగు చేస్తున్నాం కాబట్టి ఒకసారి వేరుశనగ గురించి మాట్లాడుకుందాము. దాంట్లో కలుపు ఏ విధంగా ఉంటుంది, కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనము ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఈ వేరుశనగ పంటను ఎక్కువ సాగు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నల్గొండ కానీ, మహబూబ్ నగర్ కానీ ఈ జిల్లాల్లో వేరుశనగ పంటను ఎక్కువ సాగు చేస్తున్నారు. ఈ వేరుశనగ పంటల్లో కలుపు అనేటువంటిది మనం జనరల్గా మనము ఈ కలుపు మందుల్ని మనం ఆశించిన దానికంటే కొంచెం తక్కువ వాడుకోవడమే చాలా శ్రేయస్కరము. ఎందుకంటే ఈ రోజుల్లో మనం కెమికల్ మందుల్ని కొంచెం ఎంత తక్కువ వాడుకుంటే అంత బాగుంటుందన్న మనం ఆలోచనలో ఉన్నాం. కాబట్టి వీలైనంత మొత్తంలో కలుపు మందులని కొంచెం తక్కువ, అవసరమైనంత మోతాదుల్లోనే మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే వేరుశనగకు సంబంధించి ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది? అంటే దాని ఏ స్టేజ్లో ఎలా ఉంటుంది అంటే? ఇప్పుడు ఒకవేళ కనుక మనము వేరుశనగ పంటల్లో వెడల్పాటి ఈ కలుపు ఉన్నట్టయితే మనము వెడల్పాటి కలుపుకు వెడల్పాటి ఆకులు కలుపు ఉండే అవకాశం ఉంది. గడ్డి జాతి కలుపు కూడా ఉండే అవకాశం ఉంది. ఈ గడ్డి జాతి కలుపు నివారణకై క్విజలోఫాప్ ఇథైల్ ఈ మందుని సుమారుగా 400 ml ఒక 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి, అంటే మిశ్రమం చేసి పిచికారీ చేసినట్టయితే ఈ వెడల్పాటి ఈ గడ్డి జాతి మొక్కల్ని మనం కంట్రోల్ అంటే నియంత్రణ చేసుకున్న వాళ్ళం అవుతాం. అండ్ సార్, ఇంకొక విషయానికి వస్తే మన తెలంగాణలో ఇప్పుడు వరి, మొక్కజొన్న, వేరుశనగ వీటితో పాటు పెసర పంటను కూడా బాగానే సాగు చేస్తున్నారు మన రైతు మిత్రులు. కాబట్టి పెసర పంట విషయానికి వస్తే ఏ విధంగా ఉంటుంది? అంటే కలుపు అనేది ఏ విధంగా వస్తుంది? విత్తే సమయం నుంచి ఎండింగ్ వరకు, అంటే పంట మన చేతికి వచ్చే వరకు కూడా ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఓవరాల్గా వివరిస్తారు. ఇప్పుడు ముఖ్యంగా మనం మనకు వరి మాగాణంలో పెసర పంటను మనం ఎక్కువ సాగు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఖమ్మం, పార్ట్స్ ఆఫ్ నల్గొండ ఆ ప్రాంతాల్లో మనము వరి మాగాణంలో పెసర పంటను మనం ఎక్కువ సాగు చేస్తూ ఉన్నాం. ఈ పెసర పంటల్లో ముఖ్యంగా వాడవలసినటువంటి ఈ మందులు పెండిమిథాలిన్ మందుని మనం సుమారుగా 800 ml ఒక ఎకరా భూమికి 800 ml మన ఈ మందు అనేటువంటిది అవసరమవుతుంది. 800 ml 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి మనం పిచికారీ చేసినట్టయితే మనం ఈ పెసర పంటల్లో వచ్చే కలుపును సమర్థవంతంగా మనము కంట్రోల్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఓకే, ఇప్పుడు పెసర కూడా అయిపోయింది కాబట్టి మినుము గురించి కూడా మాట్లాడుకుందాం. మన దగ్గర మినుమును మామూలుగా అంతర పంటగా సాగు చేస్తుంటారు, సాధారణంగా కూడా సాగు చేస్తుంటారు. కాబట్టి మినుముకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది కలుపు? ఎలాంటి కలుపు ఉంటుంది? దాని నివారణ గురించి. జనరల్గా మనం మినుము కానీ పెసర కానీ, మినుములో మనకు T9 కృష్ణయ్య కానీ ఈ రకాలని మనం ఎక్కువ సాగు చేస్తూ ఉన్నాం. ఈ మినుము పంట జనరల్గా దగ్గరగా ఒక వరుస మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉంది. దీన్ని కూడా ఈ మినుములో వచ్చే కలుపు
కలుపు మొక్కల్ని కంట్రోల్ చేయడానికి మనం పెండిమిథాలిన్ అనే మందుని సుమారుగా 800 ml ఒక 200 లీటర్ల నీటిలో కలిపి వాడుకున్నట్లయితే ఈ మినుములో వచ్చే కలుపుని మనం సమర్థవంతంగా కంట్రోల్ చేయవచ్చు. ఓకే సార్, మనం కలుపు మందుల గురించి మాట్లాడుకున్నాం, దాని ఉపయోగం మాట్లాడుకున్నాము. అసలు కలుపు మందులు ఒకవేళ కలుపును గనక ఒక రైతు నెగ్లెక్ట్ చేశాడు అనుకోండి, అప్పుడు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు? అంటే పంట నష్టం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కలుపు వల్ల? ముఖ్యంగా మనం ఈ కలుపు మందుల్ని కలుపుని సమర్థవంతంగా తీసేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కలుపును కనుక ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ కలుపు మందుల వాడకం ఎందుకు ఉంటుందంటే కూలీల కొరత కానీ కూలీల లభ్యం కాకపోవడం వల్ల కానీ మనం ఈ కలుపు మందుల అవసరం ఉంది. ఈ కలుపు మందులని మనం కలుపు మందుల పైనే ఈ కలుపును నివారించుకోవడానికి ఈ కలుపు మందుల పైనే ఆధారపడి మనం పనిచేస్తూ ఉన్నాం. ఈ కలుపు మందులు కనుక కలుపుని కానీ మనం అదుపు చేయనట్లయితే మన దిగుబడిలో సుమారుగా 40% వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కీటకాలు, మనకు తెగుళ్ళు, వీటితో పాటు ఈ కలుపును కూడా మనము కంట్రోల్ అంటే నియంత్రణ చేయాల్సిన అవసరం ఉంటుంది. కీటకాలు, తెగుళ్ళు కంట్రోల్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనం ఈ కలుపును కూడా మనము అంటే నియంత్రించడం అనేది చాలా ముఖ్యమైన పని. కాబట్టి మనం ఉదాహరణకు తీసుకున్నట్టయితే వరిలో మనం ఇంతకుముందే చెప్పాం, మనము ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం పెట్లకు వాడాలని చెప్పాం, పోస్ట్ ఎమర్జెన్సీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీటితో పాటు మనము ఒక 2-3 సార్లు ఒక కూలీల సాయంతో అంటే వ్యక్తుల సాయంతో 2-3 సార్లు కనుక మనం ఒకసారి కలుపు తీసేసినట్టయితే ఈ మన వరి కానీ ఈ దుబ్బు ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు మందులతో పాటు ఒకసారి కనుక వ్యక్తులు కూడా మనం ఒక 3-4 కూలీల సహాయంతో ఈ కలుపును తీసేసినట్టయితే ఈ పంట ఏపుగా పెరిగి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ కలుపు నియంత్రణ చేసుకోవడానికి ఒక కలుపు మందులతోనే కాకుండా ఒక కలుపు మందులు మరియు మనం ఒక్కసారి కనుక ఈ కలుపును మనుషులతో కనుక తీసేసినట్టయితే ఈ పంట కూడా ఏపుగా పెరిగి అధిక దిగుబడిని రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే చిరంజీవి గారు, సాధారణంగా మనము గతంలో అంటే ఇంతకుముందు వ్యవసాయం చేసినప్పుడు పద్ధతి ఎలా ఉండదంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళు పనిచేసుకునే వాళ్ళు లేదంటే కూలీలు కూడా వచ్చేవాళ్ళు. కాబట్టి కలుపుకు సంబంధించి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు కలుపును ఏరువేయడం లాంటివి జరిగేది. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్కువగా రసాయన మందుల మీద డిపెండ్ అవుతున్నారు. కాబట్టి ఈ రసాయన మందుల్ని కూడా ఎంత మోతాదులో వాడాలో తెలియక కొంతమంది రైతు మిత్రులు ఎక్కువగా వాడడము లేదా తక్కువ వాడడము చేస్తున్నారు. కాబట్టి ఏ పంటకు ఏ సమయంలో ఎంత మోతాదులో వాడాలి అనేది ఒకటి ఉంటుందా? దాన్ని రైతు మిత్రులు ఎలా ఫాలో అవ్వాలంటారు? ఇప్పుడు రైతులు ఖచ్చితంగా ఏ పంటకు సూచించినటువంటి రసాయన మందు వాడితేనే అది పంట జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పంటకు సెలెక్టివిటీ అంటాం దాన్నే. కాబట్టి కంపల్సరీ పంటకు ఏ కెమికల్ వాడాలి, ఆ కెమికల్ వాడినట్లయితేనే మనం ఈ కలుపును నివారించుకోవచ్చు. అదర్వైజ్ అదే కాకుండా వేరే కెమికల్ అంటే సెలెక్టివిటీ లేని కెమికల్ని అంటే ఈ రసాయనాలను వాడినట్లయితే ఈ పంట నష్టపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పంటకు ఏ రసాయనం వాడాలో అదే రసాయనంతో పాటు ఎంత మోతాదులో వాడాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. అదే పంట కెమికల్స్ ఉన్నాయి మనకు. ఇప్పుడు నాన్ సెలెక్టివ్ కెమికల్స్ ఉన్నాయి, గ్లైఫోసేట్ లాంటి కెమికల్స్. అది దాన్ని పిచికారి చేసినట్టయితే ఏ మొక్కనైనా అది నియంత్రిస్తుంది. కాబట్టి మనం ఆ విధంగా ఏ కెమికల్ పడితే ఇప్పుడు గ్లైఫోసేట్ లాంటి కెమికల్ని వాడినట్లయితే మనం ప్రతి మొక్క కూడా లేకుండా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సూచించినటువంటి కలుపు మందులను మాత్రమే ప్రత్యేక పంటకి సూచించిన ఈ కలుపు మందులను సరి అయిన మోతాదులో వాడినట్లయితే ఎఫెక్ట్గా చాలా మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మోతాదు కూడా సరి అయిన మోతాదు వాడినట్టయితేనే కలుపు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం గడ్డి జాతి మొక్కల్లో సుమారుగా 300 ml క్విజలోపాప్ ఇథైల్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందు వేరుశెనగలో. కాబట్టి ఈ గడ్డి జాతి మొక్కల్ని దానికంటే ఎక్కువ కానీ తక్కువ మనం పిచికారి చేసినట్టయితే ఈ కలుపు సరిగా పోకుండా కానీ మళ్ళీ ఈ గడ్డి జాతి కూడా రిసర్జెన్స్ మళ్ళీ అది తట్టుకునే శక్తి వచ్చి
ఈ కలుపును మనం ఎఫెక్ట్గా అంటే సమర్థవంతంగా మనం నియంత్రించుకోలేము. కాబట్టి ప్రతి పంటకు కూడా ఏ కెమికల్ అంటే ఏ రసాయనాన్ని సూచించారో మనం రికమెండేషన్ మనం ఏ కెమికల్ను ఏ రసాయనాన్ని మనం వాడుకోవాలని సూచించిన ఈ రసాయనాలని వాడినట్లయితే మనం ఈ కలుపును నియంత్రించుకోవచ్చు, నివారించుకోవచ్చు. అదేవిధంగా కలుపు మందులు మరి సూచించినటువంటి మోతాదులో వాడినట్లయితేనే దాన్ని చాలా సమర్థవంతంగా వాడి ఈ కలుపును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ కలుపు మందులను వాడుకునేటప్పుడు కూడా ముఖ్యంగా మనం కలుపు ఫీల్డ్ అంటే పొలము తడిగా ఉండడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ కనుక మనం తడి ఇరిగేషన్ ఇవ్వకుండా ఒట్టిగా మనం గట్టిగా ఉన్న ప్లేస్లో అంటే నీళ్ళలో మాయిశ్చర్ అంటే తేమ లేని ప్రదేశంలో మనం కనుక అలా చేసినట్టయితే తేమ లేకుండా ఉన్నప్పుడు ఈ మందుని పిచికారి చేసినట్టయితే ఈ కలుపు మందు సరిగా పనిచేయకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ కలుపు మందు అయినా మనం పిచికారి చేసినప్పుడు భూమిపైన తేమ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ని మనం పిచికారి చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా తేమ ఉండేటట్టు మనం చూసుకోవాలి. తేమ ఉన్నప్పుడే ఈ కలుపు మందు అనేటువంటిది సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కంపల్సరీ తేమ ఉన్నప్పుడు మన విత్తిన ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ఎప్పుడైనా మనం విత్తిన 48 గంటల లోపు అంటే 2 రోజుల లోపే మనం దీన్ని పిచికారి చేసుకున్నట్టయితే ఈ కలుపును మనం రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు రైతు కలుపు మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పర్సనల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్ ద సేమ్ టైము మొక్కకు పిచికారి చేస్తున్నటువంటి క్రమంలో కానీ మొక్క వయసును దృష్టిలో పెట్టుకొని కానీ మొక్క విత్తనం నాటిని దృష్టిలో పెట్టుకొని కానీ ఎలా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు ఆచరించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మనకు కలుపు మొక్కలు మనం పిచికారి చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ పంటను పరిగణలోకి తీసుకున్నట్టయితే ఇంతకుముందు చెప్పిన విధంగా నేలలో తేమ ఉండే విధంగా చూసుకోవాలి. అదే టైంలో మనం పిచికారి చేసుకున్నట్టయితే బాగుంటుంది. అదేవిధంగా పిచికారి చేసేటప్పుడు కూడా మనము ఏదైనా కలుపు మొక్కను ఏదైనా కెమికల్ ఈ రసాయనాన్ని స్ప్రే చేసేటప్పుడు పక్కవారి పొలం కూడా డ్రిఫ్ట్ ఒక బాగా ఎక్కువ గాలి వచ్చినప్పుడు ఎక్కువ గాలి ఉన్నప్పుడు మనం పిచికారి చేసుకోకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ కనుక విపరీతమైన గాలి ఉన్నప్పుడు గడ్డి మందు పిచికారి చేసినట్టయితే పక్క రైతు పొలంలో కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కొంచెం డ్రిఫ్ట్ అంటాం, అదే డ్రిఫ్ట్ ద్వారా వెళ్ళి పక్క రైతు పొలంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ గాలి లేని టైంలో కనుక పిచికారి చేసుకున్నట్టయితే అది పక్క రైతు అంటే పక్క ఫీల్డ్లో పడే అవకాశం లేకుండా ఉంటుంది. అదొకటి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా అలాగే సార్ ఇంకొకటి కలుపు విషయానికి వస్తే సాధారణంగా కొన్ని కలుపు మొక్కలు చాలా అంటే వయ్యారి భామ లాంటివి ఉన్నాయి కదా, కొన్ని ఉంటాయి కదా, అంటే ఎక్కువగా మన తెలంగాణలో మన రైతు మిత్రులను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నటువంటి కలుపు మొక్కలు అంటే కలుపు అంటే ఏం చెప్తారు మీరు, ఏవి బాగా ఇబ్బంది పెడుతున్నాయి? ఇవి వయ్యారి బ్రహ్మను మనము ముఖ్యంగా కాంగ్రెస్ గ్రాస్ వీడ్ అంటాం. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి పార్థీనియం హిస్టరోపోరస్. ఈ కాంగ్రెస్ గ్రాస్ వీడ్ అంటాం, ఇది వయ్యారి బ్రహ్మ. దీని యొక్క సీడ్ అంటే విత్తన ఉత్పత్తి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఈ వయ్యారి బ్రహ్మను మనం ఇది చాలా అంటే మన మనిషికి ఆస్తమా ఇలాంటివి సమస్యలను క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నివారణ చేసుకోవడానికి మనము గ్లైఫోసేట్ మందుని అంటే నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్ అంటాం, ఈ గ్లైఫోసేట్ మందుని పిచికారి చేసుకున్నట్టయితే ఈ పార్థీనియం హిస్టరోపోరస్ ఈ పార్థీనియం వయ్యారి బామను మనం లేకుండా చేసుకోవచ్చు. ఇంకా ఎలాంటి కలుపు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది సార్ మన రైతు మిత్రుల్ని, ముఖ్యంగా తెలంగాణ విషయానికి వచ్చేసరికి? ఇవి మనం ముఖ్యంగా ఈ పార్థీనియం వయ్యారి బొమ్మ, సైపరస్ తుంగ, సైపరస్ రొటెండస్ అంటాం తుంగ కానీ, నెక్స్ట్ బర్ముడా గ్రాస్ గరక కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరి పొలంలోనైనా గరక కానీ సైపరస్ తుంగ కానీ ఈ పార్థీనియం హిస్టరోపోరస్ కానీ బవేరియా డిఫ్యూజా అంటాం, ఈ మొక్కలు కూడా ఎక్కువ మనకు రైతు పొలాల్లో కనబడే అవకాశం ఉంటుంది. ఓకే చిరంజీవి గారు, మనం ఇప్పుడు వేసవి పంటల విషయానికి మాట్లాడుకుంటే రవి గురించి వరి గురించి, మొక్కజొన్న, వేరుశెనగ, పెసర, మినుము ఇలాంటి పంటల గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇవి సాగు చేయడానికంటే ముందే
పొలంలో ఏమైనా చేయొచ్చు అంటే కలుపు నివారణకు సంబంధించి ఒక పంట నుంచి ఇంకో పంట అంటే పంట మార్పిడి సమయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? ముఖ్యంగా మనము ఈ పంటను వేసే ముందే వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వేసవిలో కనుక మనం లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఒక 50%, ఒక సగభాగం మనం కలుపును మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఎప్పుడైనా మనం రబీ పంట అయిపోగానే మనం వేసవిలో లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులు చేసుకున్నట్టయితే ఈ సైకిల్ని మనం బ్రేక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఈ సూర్యరశ్మి కూడా మన వీడ్ సీడ్ నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ ఎండాకాలంలో మనం లోతు దుక్కులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇప్పుడు పురుగు మందుల గురించో లేదంటే ఈ మన వీటి అంటే కీచక నాటకాలకు సంబంధించో వాటి ఏంటంటే మనం విత్తన శుద్ధి చేసుకుంటాం, కొన్ని కెమికల్స్ విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల పురుగులు కానీ కీటకాలు కానీ రాకుండా ఉంటాయని అంటుంటారు. అలాగే విత్తనము వేసేటువంటి సమయంలో కలుపు రాకుండా ఉండడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆ టైంలో ఏమన్నా రైతు మిత్రులు జాగ్రత్తలు తీసుకోవచ్చా? జనరల్గా మనం విత్తన శుద్ధి ఈ పెస్ట్ అంటే కీటకాల నుంచి తెగుళ్ళ నుంచి ఈ మరీ ముఖ్యంగా ఇవి రాకుండా ఉండడానికి ప్రికాషనరీగా ముందస్తు జాగ్రత్తగా మనం విత్తన శుద్ధి చేసుకుంటాం. కానీ అదేవిధంగా మనం ఇప్పుడు రైజోబియం ఉందనుకోండి, మనకు నైట్రోజన్ న్యూట్రియంట్స్ను అవైలబిలిటీ పెంచుకోవడానికి దీన్ని చేస్తాం. కానీ ఈ పార్థీనియం మన ఈ వీడ్స్ పార్థీనియం కానీ ఏదైనా వీడ్స్ని కంట్రోల్ చేయడానికి ముఖ్యంగా అలాంటి యాక్టివిటీస్ చేయలేము. కాబట్టి విత్తనం వేసిన తర్వాత మీరు ఇంతకుముందు విత్తనం వేసిన తర్వాతనే మనం జాగ్రత్త చూసుకోవాలి. దీనికంటే ముందుగా మనం ప్రికాషనరీ మెజర్స్ అయితే ఎండాకాలంలో కానీ రబీ అయిపోగానే వెంటనే లోతు దుక్కులు చేసుకోవడం, అలా చేసినట్టయితే మన అవశేష మొక్కలు కానీ మనం తీసేసే అవకాశం ఉంటుంది. ఓకే, సాధారణంగా పంట మార్పిడి చేస్తే కూడా కలుపు తగ్గుతుంది అంటారు కదా, పంట మార్పిడికి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? ఎలా ఉంటుంది? కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. అంతేగాని పంట మార్పిడి కూడా మనం ఒకే పంటని ఫర్ ఎగ్జాంపుల్ మనం వరి ఉందనుకోండి, ఖరీఫ్లో వరి వేస్తున్నాం, రబీలో ఈ బొడిపిలి ఎకనక్లో ఈ సమస్య ఊదా కానీ ఎప్పుడు ఇవే కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఏంటి సార్, ఇప్పుడు పెసర మినుము లాంటి పంటల్ని మనం అంతర పంటలుగా ఎక్కువగా వాడుతుంటాం. అంటే ఇప్పుడు ఒక ప్రధాన పొలంలో ఒక పంట వేసాం, అంతర పంటగా ఇంకొక పంట కూడా వేసినప్పుడు వాటికి సంబంధించి కలుపు యాజమాన్యం ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు ఒకే పంటను సాగు చేసి ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల మనకు కొంచెం కలుపు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక అంతర పంటలు వాడినట్టయితే అంతర పంటలు వాడుకున్న ప్రదేశంలో ఫర్ ఎగ్జాంపుల్ మొక్కజొన్నలో పెసర అంతర పంటగా వాడినప్పుడు ఈ కలుపు ఆటోమేటిక్గా కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఖాళీగా ఉన్న ప్రదేశంలో కలుపు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ కనుక మనం అంతర పంటలు వాడుకున్నట్టయితే కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఈ తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు వేసేవి కాదు కానీ కాటన్ ప్లస్ రెడ్ గ్రామ్ ఈ మిశ్రమ పంటల్ని మనం సాగు చేస్తూ ఉంటాం. కాటన్ను ఒక 4 వరుసల కాటన్ తర్వాత ఒక వరుస రెడ్ గ్రామ్ కంది వేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా అంతర పంటలు మనం జనరల్గా సాగు చేస్తున్నాం. ఈ అంతర పంటల వల్ల చాలా ఎక్కువ మోతాదులో మనం ఈ కలుపును తగ్గించుకునే వాళ్ళం అవుతాం. ఓకే సార్, సాధారణంగా రైతు మిత్రులు కలుపు నివారణ విషయంలో చేస్తున్నటువంటి తప్పిదాలు ఏంటంటే, మీరు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతుంటారు, రైతు మిత్రులను కలుస్తుంటారు, ఏ పంట విషయానికి అంటే సకాలంలో నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఏమైనా కలుపు బాగా పెరిగి నష్టం వస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు ముందుగా రైతు మిత్రులు తీసుకోవాలి అంటే మీరు చూసినటువంటివి ఎక్కువగా? ప్రధానంగా ఏంటంటే రైతులకి అవగాహన ఉంటుంది. కాబట్టి ప్రధాన సమస్య ఏంటంటే కూలీల కొరత ఉండడం. దానివల్ల కూడా సరైన సమయంలో మనం చేయలేకపోతాం. అదేవిధంగా కూలీల కొరత ఒకటి, కూలీల రేట్లు కూడా అధికంగా ఉండడం వల్ల చాలా ఎక్కువ రేటు అవ్వడం వల్ల వారు కొంత ఈ యాక్టివిటీ ఈ పనిని కొంచెం లేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దీనికే ప్రత్యామ్నాయంగా మనం ఈ రసాయన మందులని, ఈ కెమికల్స్ని, ఈ వీడిసైడ్స్ని మనం ఎక్కువ వాడుకోమని. ఓకే, అంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కువ కూడా మనకు రసాయన మందుల మీదనే డిపెండ్ అవుతున్నాం. కాబట్టి రసాయన మందులు ఒకవేళ ఎక్కువగా కొట్టడం ద్వారా ఏమైనా దుష్ఫలితాలు ఉండేటువంటి అవకాశం ఉందా కలుపు మందుల విషయంలో? ఎక్కువ మోతాదులో వాడడం వల్ల అంటే కంటిన్యూస్గా మనం కూడా ఈ కలుపు మందులను వాడలేము.
కాబట్టి ఈ అధిక కలుపు మందులను వాడడం వల్ల కూడా వాతావరణం కానీ ఈ నేల కానీ కాలుష్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి విచ్చలవిడిగా ఈ కలుపు మందులను స్ప్రే చేయకుండా మోతాదులో ఏది అవసరమో అదే స్ప్రే చేసుకున్నట్టయితే మంచి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందు చెప్పారు ప్రాబ్లమేటిక్ మీడ్, వయ్యారి బామ ఉందనుకోండి. ఈ వయ్యారి బామ విపరీతంగా పెరుగుతుందని గ్లైఫోసేట్ కానీ గ్లైసిల్ కానీ ఈ మందును వాడుకున్నట్టయితే కెమికల్స్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఎండాకాలంలో దీన్ని పరిగణనలోకి తీసుకొని లోతు దుక్కులు చేసుకోవడం ఇలా చేసినట్టయితే సాధ్యమైనంత వరకు కొంతవరకు ఈ రసాయనాలని మనం తగ్గించుకున్న వాళ్ళం. ఓకే సార్, మనము ఎక్కువగా సాగు చేస్తున్నటువంటి పంటల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం కాబట్టి ఇంకొకసారి ఈ ఒక్కొక్క పంట గురించి మళ్ళీ మనం మాట్లాడుకుంటే వరి గురించి వద్దాం సార్. వరి గురించి వస్తే వరిలో గనక ఏదైతే ఈ కలుపు అనేది ఉందో అది ఎంత % వచ్చే అవకాశం ఉంది, ఎంత పంటకు నష్టం చేకూర్చే అవకాశం ఉంది, ఏ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ సమయం మించి చేస్తే కలుపు ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది, ఒకసారి వరి గురించి సమగ్రంగా వివరిస్తారు. ముఖ్యంగా ఈ వరి పంటలో మనకు నారుమడి దశలో కలుపు నారు వేసుకున్న ఒక నారుమడి 1 నుంచి 20 రోజుల వరకు మనం నారుమడి దశలో ఉంటుంది. ఈ నారుమడిలో కూడా కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నారుమడిలో కూడా మనం ఈ కలుపు లేకుండా చూసుకోవాలి. ఈ నారుమడి తర్వాత ఒక 20 రోజుల తర్వాత మనం ప్రధాన పొలంలో మనం నాటు వేసుకుంటాం. ఈ నాటు వేసుకునే దశలో కూడా మనం చాలా ఇంపార్టెంట్, దమ్ము చేసుకోవడం కూడా చక్కగా దమ్ము చేసుకున్నట్టయితే ఈ ఏదైనా కలుపు ఉన్నా కూడా ఈ బురదలో మురిగిపోవడం జరుగుతుంది. కాబట్టి వేసుకున్న వెంటనే మనము ఈ మందుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ప్రెట్లాక్లోర్ అనే మందుని సుమారు 1 ఎకరాకి 500 మిల్లీలీటర్ ఈ మందుని ఒక ఇసుకలో కలిపి మనం నాటు వేసిన 3 రోజులలో చల్లుకోవాలి. ఈ చల్లుకునేటప్పుడు లైట్గా నీళ్లు, అంటే పల్చగా నీళ్లు ఉండే విధంగా చూసుకోవాలి. నీళ్లు కూడా ఎక్కువ మొత్తంలో ఉండకూడదు. ఎక్కువ మొత్తంలో ఉంటే వర్షం పడ్డప్పుడు ఈ డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉన్న నీళ్ళు కూడా బయటకు పోయే అవకాశం ఉండి ఈ కలుపును మనం సరిగా మళ్ళీ కలుపు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం లైట్గా, అంటే చాలా పల్చగా నీళ్ళు పెట్టుకొని ప్రెట్లాక్లోర్ మందుని 1 ఎకరానికి 500 ml ప్రెట్లాక్లోర్ను సుమారు ఒక 20 కిలోల ఇసుకలో మిక్స్ చేసి చల్లుకున్నట్టయితే మనం చక్కగా పనిచేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మొక్కజొన్న పంట గురించి కూడా మనం ముందు మాట్లాడుకున్నాం, అంటే కలుపు ఏ విధంగా చేయాలని. కాకపోతే ఏంటంటే సమగ్ర కలుపు యాజమాన్యానికి సంబంధించి, అంటే మొక్కజొన్న ఒకవేళ వెయ్యాలి అనుకున్నప్పుడు రైతు మిత్రులు దాని గురించి వాళ్ళ పొలంలో ఎలాంటి కలుపు వచ్చే అవకాశం ఉంది దాని గురించి తెలుసుకోవడం కానీ, ఏ సమయంలో ఎలా కలుపు నివారణ చేయాలి అనే దానికి సంబంధించి సమగ్ర కలుపు యాజమాన్యం ఏ విధంగా చేయాలి మొక్కజొన్న పంటకు సంబంధించి వివరిస్తారు. మొక్కజొన్న పంటలో ఒకవేళ కనుక మనం మొక్కజొన్న ఇంతకుముందే చెప్పాను, మనం డైవర్సిఫికేషన్ కింద వరి మాగాణంలో మనం మొక్కజొన్న వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా కరీంనగర్ కానీ రంగారెడ్డి కానీ వరంగల్ డిస్టిక్ ఈ జిల్లాల్లో వరి తర్వాత మొక్కజొన్న పంటను మనం సాగు చేస్తున్నాము. ఈ మొక్కజొన్న పంటల్లో సైపరస్ తుంగ కానీ బర్ముడా గ్రాస్ కానీ గరక కానీ ఇవి కలుపు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక మనం ఈ మొక్కజొన్నలో ఒక్క పంటే సాగు చేసినప్పుడు మనం అట్రజిన్ అనే మందుని సుమారు 800 గ్రాముని, 1 ఎకరాకి 800 గ్రాముల అట్రజిన్ మందుని సుమారు 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి పిచికారీ చేసినట్టయితే ఈ అట్రజిన్ ఈ మందు చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా మొక్కజొన్నలో ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ మొక్కజొన్నతో పాటు ఇంకొక పంటను కనుక అంతర పంట సాగు చేసినప్పుడు అలాక్లోర్ అనే మందుని 1 ఎకరానికి 2 లీటర్ల మందుని 200 లీటర్ల నీటిలో కలిపి మిక్స్ చేసి, అంటే కలుపుకొని స్ప్రే చేసుకున్నట్టయితే ఈ మొక్కజొన్న మరియు అంతర పంటల్లో వచ్చే కలుపుని మనం సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, ఇప్పుడు నియంత్రించుకోవచ్చు. వేరుశెనగ, నూనె గింజల పంటల విషయానికి వస్తే మనము తెలంగాణలో ముఖ్యంగా ఈ వేసవిలో వేరుశెనగ పంటను కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారని చెప్పేసి మీరు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ వేరుశెనగ పంటకు సంబంధించి కూడా కలుపు అనేది ఏ సమయంలో ఎలాంటి కలుపు వస్తుంది, దాన్ని ఏ విధంగా నివారించాలంటే, సమగ్రంగా కలుపు నివారణ చేయాలంటే ఏం చేయాలి, ఏం చెప్తారు? వేరుశెనగ పంట అనేది వంటిది చాలా ముఖ్యమైన పంట. సుమారుగా మన మహబూబ్నగర్, నల్గొండ ఈ జిల్లాల్లో వేరుశెనగ పంటను ఎక్కువ సాగు చేస్తున్నారు. కాబట్టి ఈ వేరుశెనగ పంట ముఖ్యంగా ఈ వేరుశెనగ పంటలో మనం ఎక్కువ వచ్చే కలుపుని చాలా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది.
దీన్ని కంట్రోల్ చేయడానికి ముందుగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు పెండిమిథాలిన్ మనము పెండిమిథాలిన్ పిచికారీ చేసుకోవచ్చు. ఈ పెండిమిథాలిన్ ఒక ఎకరానికి సుమారుగా 800 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ మందుని ఒక ఎకరానికి 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి అంటే మిశ్రమం చేసి పిచికారీ చేసుకున్నట్టయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ వేరుశెనగ పంటకు కనీసానికి 2 నుంచి 3 సార్లు ఈ ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్తో పాటు 1 కానీ 2 సార్లు కానీ ఒక మనుషులతో పాటు ఒక 4 వ్యక్తులతో మనము వీడింగ్ చేసినట్టయితే ఈ కెమికల్స్ మరియు మనుషులు మిశ్రమంగా ఈ కలుపు అనేటువంటిది సమర్థవంతంగా చేసుకుంటాం. అదేవిధంగా ఈ ప్రీ ఎమర్జెన్సీతో పాటు పోస్ట్ ఎమర్జెన్సీ కూడా మనం ఇంతకుముందు విడల్పట్టి ఆకులు ఉన్న ఈ మొక్కల్ని ఈ కలుపును కంట్రోల్ చేసుకోవడానికి హిమజాతి పైరుని ఒక 300 ml ఒక ఎకరానికి సిఫార్సు చేయడం జరిగింది. ఈ మందును కూడా మనం వేసుకొని వేరుశెనగలో వచ్చే కలుపును కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే నియంత్రించుకోవచ్చు. అదేవిధంగా గడ్డి జాతి మొక్కలు ఉన్నప్పుడు క్విజలోపాపిథైల్ సుమారుగా 400 ml పర్ ఏకర్ అంటే 400 ml 200 లీటర్ల నీటిలో మిక్స్ చేసి మిశ్రమం చేసి పిచికారీ చేసుకున్నట్టయితే ఈ విడల్పాటి ఈ గడ్డి జాతి మొక్కల్ని మనం పిచికారీ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ పోస్ట్ ఎమర్జెన్సీ హెర్బిసైడ్స్తో పాటు ఒకసారి కనుక మనుషులతో ఒక 4 పెట్టి మనుషులతో కనుక వీడింగ్ చేయించినట్టయితే అంటే కలుపు తీయించినట్టయితే మనం మిశ్రమంగా ఈ కెమికల్స్ సమర్థవంతంగా వాడుకొని మన వేరుశెనగ పంట దిగుబడిని మనం పెంచుకోవచ్చు. ఓకే, అదేవిధంగా మనకు వేసవికి సంబంధించి పప్పు దినుసు పంటలు ఏవి వేస్తున్నాము ఎక్కువగా, వాటి నివారణ ఏంటి, అందులో ఎలాంటి కలుపు వస్తుంది, ఆ కలుపు యాజమాన్య పద్ధతులు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పప్పు దినుసులు సుమారుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో ఎక్కువ పప్పు దినుసుల సాగు అధికంగా ఉంది. ఈ పప్పు దినుసులలో కూడా మనం పెండిమిథాలిన్ ఈ పెండిమిథాలిన్ కెమికల్ వాడుతున్నాము. ఈ పెండిమిథాలిన్ సుమారుగా 800 ml ఒక ఎకరాకి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్టయితే మన పెసల్లో కానీ మినుముల్లో వచ్చే కలుపును సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు మనం ఒకసారి కనుక వ్యక్తులతో పాటు ఒక 4 ఒక ఎకరానికి వీడింగ్ చేసినట్టయితే ఈ విధంగా కెమికల్స్ ప్లస్ మనుషులతో కలిపి ఇవి 2 కనుక సమర్థవంతంగా పనిచేసి మన ఈ పెసర కానీ మినుములో వచ్చే కలుపును సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, సాధారణంగా కలుపు యాజమాన్యం గురించి మనం ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం. కలుపు ఒకవేళ సకాలంలో నివారించకపోతే ఎంత నష్టం వాటిల్లుతుందో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ కలుపుకు సంబంధించి ముందు నుంచి రైతు మిత్రులు ఎలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాలో మీరు చెప్పారు. సో ఈ ఎక్కువగా అంటే ఎప్పుడు మనం ఏ పంటను తీసుకున్నా ఏ సమయంలో కలుపు అనేది ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది, అంటే అటాక్ చేస్తాయి అనుకోవచ్చు? మనకు కలుపు మొక్క ఒక సుమారుగా ఫస్ట్ 45 నుంచి 50 రోజుల సమయంలో ఈ కలుపు ఉధృతి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఇనిషియల్గా 50 రోజుల్లో ఫస్ట్ 45 నుంచి 50 రోజులకు ఈ ఖనిజ లవణాలకు కానీ నీటికి కానీ సూర్యరశ్మి కోసం కానీ మన ప్రధాన పంటలతో ఈ కలుపు మొక్కలు పోటీ పడే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే కలుపు మొక్కలు కూడా చాలా ఏపుగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇనిషియల్ మనం 50 డేస్ అంటే మొదట 50 రోజులు కనుక మనం చక్కగా దాన్ని కలుపును కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే మనము కలుపును కంట్రోల్ చేసినట్టయితే మన ప్రధాన పంట ఏపుగా పెరిగి దిగుబడి మంచిగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కీటకాలు తెగుళ్లతో పాటు ఈ కలుపును కూడా కంట్రోల్ చేసుకున్నట్టయితే మన పంట దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే, చిరంజీవి గారు, ఇంకొకటి కలుపు బాగా పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమన్నా చెప్తారు? అంటే ప్రధాన పంటను రక్షించుకోవాలంటే కలుపు పెరగకుండా చూడాలి, అంటే కలుపు పెరగడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అంటే ఏముంటాయి అసలు? ఇప్పుడు కలుపు ఎక్కువగా పెరిగే అవకాశం ఎక్కడ ఉంటుందంటే కొంచెం వాటర్ ఎక్కువ ఉండడం, మనం సరిగా ఎండాకాలంలో వేసవిలో దుక్కులు చేసుకోకపోవడం, నీళ్ళు ఎక్కువగా స్టోర్ అయి ఉండడం, ఈ విధంగా ఉన్న ప్రదేశంలో మన మొక్క కంటే ఇనిషియల్గా ప్రారంభ దశల్లో కలుపు ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ వేసవిలో ఈ దుక్కులు చేసుకోవడం, అంతరకృషి చేసుకున్నట్టయితే ఈ కలుపును మనము ప్రారంభ దశలోనే మనం తుంచుకున్న వాళ్ళం అవుతాం, మనం ఈ పంటను పెంచుకున్న వాళ్ళం. అంటే సాధారణంగా వేరే సీజన్స్తో పోల్చుకుంటే వేసవిలో ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా కలుపు అనేది? ఇప్పుడు మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే వేసవిలో ఎలా ఉంటుంది?
వేసవిలో కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనము వేసవి తర్వాత వర్షాకాలంలో మనకు కొంచెం ఎండకు కలుపు తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వేసవిలో కలుపు సమస్య మనకు ఎక్కువ ఉండి కొంచెం పంటల్లో దిగుబడి తగ్గి మన ప్రధాన పంటకి పోటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఓకే సార్, చిరంజీవి గారు చాలా ఓపిక్గా మేము అడిగినటువంటి ప్రశ్నలన్నిటికి సమాధానం ఇచ్చారు. ఓవరాల్గా ఫైనల్గా చెప్పండి, మా రైతు మిత్రులకు మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి అంటే కలుపు మందుల విషయంలో ఏ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేకపోతే ఎలా ఉంటుంది నష్టం అనేది ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రైతు సోదరులకి ముఖ్యంగా చెప్పేది మనం ఏంటంటే, మనము రైతులు ఎండాకాలంలో లోతు దుక్కులు చేసుకోవడం, ఈ కెమికల్స్ని మనము ఈ రసాయనాలను వాడేటప్పుడు అదేవిధంగా సూచించిన కెమికల్స్నే ఈ మందులనే మనం పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఒక పంటకు సూచించిన కెమికల్ని ఇంకో పంటకు స్ప్రే చేయకుండా చూసుకోవాలి. అదే మోతాదుకు మించి కానీ మోతాదు తక్కువ కానీ వాడడం వల్ల కూడా మనకు ఈ కెమికల్స్ సరిగ్గా పనిచేసే అవకాశం లేదు. కాబట్టి అదేవిధంగా మనము ఈ పిచికారీ చేసేటప్పుడు కూడా ఒక గాలి డ్రిఫ్ట్ అంటాం, ఈ గాలి ఎక్కువ ఉన్న టైంలో మనం ఈ పిచికారీ చేయకపోవడం చాలా ఉత్తమమైన మార్గం. కాబట్టి ఇవన్నీ కూడా చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండి మన పంట కూడా ఏపుగా పెరిగి దిగుబడి వచ్చే అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ చిరంజీవి గారు. ధన్యవాదాలు. రైతు మిత్రులారా, విన్నారు కదా కలుపు మందుల విషయానికి వస్తే ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కలుపు మందుల విషయంలో మనం నెగ్లెక్ట్ చేస్తే 40 నుంచి 50% కూడా పంట నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందంటున్నారు. మరికొన్ని పంటల్లో అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా వేసవిలో కలుపు అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అది కూడా ముందు 50 days ఏదైతే టైం ఉందో అది చాలా క్రూషియల్ పీరియడ్. ఆ సమయంలో కలుపు ఎదగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రధాన పంట బాగుండాలంటే కలుపు లేకుండా చూసుకోవాలి. కలుపుకు సంబంధించి సాధారణంగా కూలీల కొరత ఉండడం వల్ల కలుపును సకాలంలో నివారించలేకపోతున్నారు, సకాలంలో తీయలేకపోతున్నారు. దానివల్ల కలుపు మందుల కోసం అంటే రసాయన మందుల మీద మనం డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రసాయన మందుల విషయంలో కూడా చిరంజీవి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఏ మందులు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఏ పంటకు సంబంధించి ఏ టైంలో వాడాలి, వీటన్నిటికి కూడా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మనము పురుగు మందులు, తెగుళ్ళు, కీటకాలు వీటి మీద ఎంత శ్రద్ధ పెడతామో అంతే శ్రద్ధ ఖచ్చితంగా మనకు ఏదైతే మనకు వస్తున్నటువంటి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నటువంటి అనేక విషయాలకు సంబంధించి కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కలుపు అనేది కూడా చిన్న విషయం కాదు, పంటను భారీగా దెబ్బతీసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు వరి కానీ, మొక్కజొన్న కానీ, పెసర, మినుము ఏవైతే వేరుశనగ ఇవి ప్రధానంగా మనం వేస్తున్నామో ఆ పంటలకు సంబంధించి చిరంజీవి గారు చెప్పినటువంటి జాగ్రత్తలన్నీ పాటిస్తారని, మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.